ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుడు మనకి ఏ వాగ్దానం అయితే చేశారో ఆయన సమయం ముందు తప్పకుండా ఆ వాగ్దానాన్ని మన జీవితంలో ఆయన నెరవేర్చు దేవుడై ఉన్నారు. అదేవిధంగా ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనము. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరుగెను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆమేన్. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. కాబట్టి దేవుడు ఏ మాట పలికినా ఆయన ప్రవక్త ద్వారా ప్రభు పలికిన మాట. ఎవరి ద్వారా దేవుడు పలికారంటే ప్రవక్త ద్వారా. దేవుడు వాక్యంలోంచి మాట్లాడిన, ప్రవక్త ద్వారా మాట్లాడిన, కళల ద్వారా మాట్లాడిన, ప్రవచనం ద్వారా మాట్లాడిన, దర్శనాల ద్వారా మాట్లాడేది దేవుడే. ఆయన సమయం ముందు తప్పకుండా ఆయన మాట్లాడిన ప్రతి మాట ఆయన నెరవేర్చు దేవుడు. తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. దేవుడు ఆయన ఇచ్చిన మాట నెరవేర్చడానికి దేవుడు ఆయన సమయమందు ఆయన ద్వారాలు తెరిచే దేవుడండి. కాబట్టి ఇది ఎలా జరుగును, ఇది ఎప్పుడు జరుగుద్ది, దేవుడు మాట ఇచ్చారు ఇంకా జరగటం లేదు అని మనం అనుకుంటూ ఉంటాము. దైవజనుడు మాట్లాడారు, ప్రవక్త మాట్లాడారు, కళ వచ్చింది, దర్శనం వచ్చింది, ఇంకా ఎప్పుడు జరుగుతుంది అని అనుకుంటాము. కానీ ఆయన సమయం ముందు తప్పకుండా కార్యము చేసే దేవుడండి. ఆయన ఎవరికి ఏ వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం తప్పకుండా ఆయన నెరవేర్చే దేవుడు. ఆయన మాటలు మర్మాలతో కూడుకున్న మాటలు. కాబట్టి మనం ఆయనతో సహవాసము చేస్తూ ఉండగా ఆయన మర్మాలు మనకు బయలుపరిచే దేవుడు. ఆయన మన జీవితంలో ఏది జరిగించబోతున్నారో ముందుగానే మనతో మాట్లాడి దేవుడు మనల్ని దర్శించి ఆయన ఇచ్చిన ప్రతి మాట కూడా మన జీవితంలో ఆయన నెరవేర్చు దేవుడు అయినారు. కాబట్టి ఆయన మాట ఇచ్చి మన జీవితంలో నెరవేరుస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలో దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్ లేఖిగా ఉంచండి. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడానికి స్తోత్రాలు వందనాలు దేవా తండ్రి. అయ్యా ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేరుకి దయచండి అయ్యా. నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు తండ్రి, మాట తప్పని దేవుడు అయ్యానికి స్తోత్రాలు దేవా తండ్రి. అలానే దేవా దైవజన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. యెరూషలేమునికి యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. మాటలు రాని బిడ్డలు యేసునామములో ధారాళముగా మాట్లాడుదురుగాక. నడవలేని బిడ్డలు యేసునామములో లేచి నడుచుదురుగాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులైన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. విడుదలిచ్చు మాట, స్వస్థపరచు మాట, దేవుడు